హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామల కథల ప్రపంచంలోకి వెళ్దామా? ఇప్పుడు చెప్పబోయే 4 కథల్లో మొదటి కథ జ్యోతిష్కుడి గీత. ఈ కథను వ్రాసిన వారు శ్రీ ఏసి సర్కార్ ఐంద్రజాలికుడు. తన స్నేహితుడైన అర్జున్ను తన వెంట తీసుకుని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు వైపు పోతూ, నువ్వు కూడా జోస్యం చెప్పించుకురాదా? 2 రోజుల క్రితం మన ఊరికి ఒక కొత్త జ్యోతిష్కుడు వచ్చాడు. ప్రశ్నకు ₹10 తీసుకుంటాడు, 6 చౌక అన్నాడు సంజయ్. తన భవిష్యత్తు తెలుసుకోవటానికి కాదు కానీ ఆ జ్యోతిష్కుడి భవిష్యత్తు తెలుసుకోవటానికి వెళ్ళి తీరాలని అనుకున్నాడు అర్జున్. అలాంటి వాళ్లను అతను చాలామందిని చూశాడు. హేతువాదము, కొంత ఇంద్రజాలము తెలియటం చేత అతను ఇలాంటి వాళ్లను ఒకంతటా నమ్మడు. ఈ జ్యోతిష్కుడు మోసగాడైతే గ్రామస్తులను వీడి నుంచి కాపాడాలి. అలా కాక వీడు శక్తిమంతుడైతే వీడిని తగిన విధంగా సత్కరించాలి. ఇలా అనుకుని అర్జున్ ఆ మర్నాడు ఇతర గ్రామస్తులతో కలిసి మర్రి చెట్టు కిందకు వెళ్ళి దాని కింద గంభీరంగా కూర్చుని ఉన్న జ్యోతిష్కుని చూశాడు. అతను ఎర్ర ధోవతి, ఎర్ర చొక్కా ధరించి ఉన్నాడు. అతని జుట్టు దీర్ఘంగా భుజాల మీదుగా వెళ్లాడుతున్నది. అతని ముందుగా నల్లని పొదలున్నాయి. అతనికి పొదలకు మధ్య ఒక మట్టి వేదిక ఉన్నది. దాని మధ్యగా ఒక ఉక్కుచువ్వ నిలబెట్టి ఉన్నది. వేదికకు ఒక పక్కగా ఎర్ర రంగు పూసిన చిన్న కపాలం ఉన్నది. జ్యోతిష్కుడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. అతను 3 శిష్యులలో ఒకడు చూడవచ్చిన వారిని సొల్పులో నిలబెట్టుతున్నాడు. వాళ్ళు 25 మంది ఉన్నారు. అవడానికి అపరాహ్నమే అయినా మహావృక్షం కావడంతో అక్కడంతా మసకగా ఉంది. జ్యోతిష్కుడు కళ్ళు తెరిచి, మీరంతా మీ భవిష్యత్తు తెలుసుకుందామని వచ్చారు. నిజానికి నాకు జ్యోతిష్యం ఏమీ తెలియదు. జ్యోతిష్యం చెప్పేది ఈ కపాలం. ఇది నేను పుట్టక పూర్వం ఈజిప్టులో చనిపోయిన ఒక బిడ్డది. ఈ కపాలాన్ని బరువైన బంగారు పేటలో ఉంచి మధ్యధరా సముద్ర జలంలో నిమజ్జనం చేస్తే కానీ ఆ బిడ్డకు ఉత్తమ లోకాలు కలగవు. అందుకోసం నేను డబ్బు పోగు చేస్తున్నాను. అందుచేత మీరు ప్రశ్నకు ₹10 ఇవ్వడానికి సంకోచించవద్దు. ఒకరొకరే రండి. సత్యానంద, ఆ కపాలం ఇలాతే అన్నాడు. సత్యానందుడు అందించిన కపాలంలో పైనుంచి కిందికి ఒక చిన్న రంధ్రం ఉంది. దాన్ని అందరికీ చూపించి జ్యోతిష్కుడు ఆ కపాలాన్ని సత్యానందుడికి తిరిగి ఇచ్చాడు. సత్యానందుడు దాన్ని వేదిక మీది ఉక్కు చువ్వకు దిగవేశాడు. ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగవచ్చు. కపాలం పైకి లేచి పడితే ప్రశ్నకు అవును అని సమాధానం, అది కదలకపోతే కాదు అని సమాధానం అన్నాడు జ్యోతిష్కుడు. సోల్పులో అందరికన్నా ముందున్న వయసు మళ్ళిన వాడు జ్యోతిష్కుడు ముందున్న పళ్ళెల్లో ₹10 వేసి, నేను ఇంకా కొంతకాలం బతుకుతానా అని అడిగాడు. అందరూ కపాలం కేసి చూశారు. చిత్రంగా ఆ కపాలం పైకి లేచి కింద పడింది. ప్రశ్న అడిగినవాడు మరికొంతకాలం బతుకుతాడన్నమాట. అతడు జ్యోతిష్కుడికి దండం పెట్టి పక్కకు తొలగాడు. ఆ తర్వాత రామనాథుడు అనే రోగిష్టివాడు డబ్బు పళ్ళెల్లో వేసి, నేను త్వరగా చచ్చిపోతానా అని అడిగాడు. కపాలం కదలలేదు. ఇలా అందరూ ప్రశ్నలు అడిగి వెళ్ళిపోయిన దాకా అర్జున్ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తూ ఉండి ఆ రాత్రి అంతా దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ధారణకు వచ్చాడు. తెల్లవారగానే అతను జ్యోతిష్కుడిని కలిశాడు. ఏమయ్యా, ఏం కావాలి అని జ్యోతిష్కుడు మృదువుగా అడిగాడు. నా భవిష్యత్తు చెప్పించుకోవాలి అన్నాడు అర్జున్. అందుకు ఇది సమయం కాదు, కపాలం విశ్రాంతి తీసుకుంటున్నది. అందరితో పాటు అపరాహ్నంలో రా అన్నాడు జ్యోతిష్కుడు. అర్జున్ పరిసరాలను సూక్ష్మంగా పరిశీలించసాగాడు. అతనికి ఆసక్తి కలిగించింది వేదిక పక్కనే ఉన్న చిన్న గుడారం మాత్రమే. జ్యోతిష్కుడు, అతని శిష్యులు ఉండేది ఆ గుడారంలోనే. ఆ గుడారం ఉన్న స్థలాన్ని గమనించాక అతని అనుమానం మరింత దృఢపడింది. అతను అక్కడి నుంచి వచ్చేసి మోసం ఎలా బయటపెట్టడమా అని ఆలోచించాడు. అతను వరండాలో కూర్చుని ఉన్నాడు. అతని కొడుకు ఒక సైకిల్ చక్రాన్ని కర్రపుల్లతో నడిపిస్తూ ఆడుకుంటున్నాడు. అది చూడగానే అతనికి ఒక ఆలోచన స్ఫురించింది. అతను ఆ సైకిల్ చక్రాన్ని తన కొడుకు వద్ద నుంచి తీసుకుని కొన్నిసార్లు నడిపించి తనకు విజయం కలగబోతున్నందుకు మురిసిపోయాడు. ఆ రోజు అపరాహ్నం అర్జున్ తన కొడుకును వెంట పెట్టుకుని జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళాడు. అప్పటికే గ్రామస్తులు చాలామంది చేరి ఉన్నారు. త్వరలోనే ప్రశ్నలు ఆరంభమయ్యాయి.
తన వంతు రాగానే అర్జున్ కాగితం మీద రాసిన 4 ప్రశ్నలు జ్యోతిష్కుడికి చూపి పళ్ళెంలో 2 రూపాయలు పెట్టి, అయ్యా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఈ సైకిల్ చక్రాన్ని అవతల పారేయనియ్యండి అంటూ దాన్ని బలంగా శిష్యుడు ఉన్న గుడారానికి వేదికకు మధ్యగా పొదలకేసి దొర్లించాడు. చక్రం గుడారానికి వేదికకు మధ్యగా పోతూ ఉండగా ముక్కుచూపు మీద కపాలం ఎగిరిపడింది. అర్జున్ ముఖం మీద మందహాసం గోచరించింది. జ్యోతిష్కుడి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. అతను అర్జున్ కేసి చాలా తీవ్రంగా చూశాడు. అర్జున్ ఇక్కిలిస్తూ, నా మొదటి ప్రశ్న, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? రెండో ప్రశ్న, ఇనుము కన్నా దూది తేలిక? మూడోది, బంగారం ఇత్తడి కన్నా హెచ్చు ఖరీదా? నాలుగోది, మంచు అగ్ని కన్నా చల్లగా ఉంటుందా? అయ్యా జ్యోతిష్కుడు గారు, నేను డబ్బు చెల్లించాను గనక ఈ చిన్న ప్రశ్నలకు కపాలం చేత జవాబులు చెప్పించండి అన్నాడు. కపాలం కదలలేదు. జ్యోతిష్కుడు అతని మనుషులు తప్పించుకుపోయే ప్రయత్నంలో ఉండటం చూసి అర్జున్ తన మనుషులకు సైగ చేశాడు. వాళ్ళు ఆ మోసగాళ్లను చుట్టుముట్టారు. అర్జున్ తన గ్రామస్తులతో ఇలా అన్నాడు, మిత్రులారా, మన అమాయకత్వం ఆధారం చేసుకుని ఈ మనిషి మనని మోసం చేశాడు. ఇది నిజమైన కపాలం కాదు, కాగితం గుజ్జుతో చేసినది. దీన్ని సన్నని బలమైన నల్ల దారంతో పైకి కిందకి ఆడిస్తారు. దారం ఒక కొస ఉక్కు కడ్డీ చివరకు తగిలించి ఉంటుంది. రెండో చివర గుడారంలో ఉండే మనిషి చేతిలో ఉంటుంది. ఈ కాగితం కపాలం ఉక్కు కడ్డీలో దిగవేసినప్పుడు దారం దాన్ని చుట్టుతుంది. గుడారంలో వాడి దారం లాగితే కపాలం లేస్తుంది. దారం వదలగానే మళ్ళీ దిగుతుంది. వేదికను గుడారాన్ని పరిశీలించగా అర్జున్ చెప్పింది నిజమైన రుజువైంది. జ్యోతిష్కుడు మోసంతో సంపాదించిన డబ్బంతా గ్రామస్తులు తిరిగి తీసుకుని జ్యోతిష్కుడిని అతని అనుచరులను పోలీసులకు అప్పగించారు. కథ సమాప్తం. రెండవ కథ, కలల మనిషి. ఈ కథను రాసిన వారు శ్రీ వీరేపల్లి జయరాం రెడ్డి గారు. అనంతపురి రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. వాడికి చదువు సంఖ్యలు పనిపాటలు ఏమీ అవ్వలేదు. వాడికి నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ గ్రామంలో వాడిని అందరూ వ్యర్థుడు అని పిలిచేవాడు. వాడు గ్రామంలోని విరూపాక్ష ఆలయాన్ని అంటిపెట్టుకుని దైవ సందర్శనార్థం వచ్చే సాధు సన్యాసులకు సేవలు చేస్తూ ఉండేవాడు. వాడి చిన్నప్పటి నుంచి అద్భుత శక్తులు సాధించాలి అనే కోరిక ఉండేది. ఒకసారి హిమాలయాల ప్రాంతాల వాడైన హఠయోగి దేశాటన చేస్తూ వ్యర్థుడు ఉండే గ్రామానికి వచ్చాడు. ఈ హఠయోగి వయోవృద్ధుడే కాక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. వ్యర్థుడు ఆయనకు సేవలు చేస్తూ క్రమంగా హఠయోగి ఆదరణ సంపాదించాడు. కొన్నాళ్ల తర్వాత హఠయోగి తనకు మరణం ఆసన్నమైందని గ్రహించి వ్యర్థుడితో, ఒరే బాబు, నీ మనోవాంఛ నాకు తెలుసు. ఇన్నాళ్లుగా నీవు నాకు చేసిన సేవలకు గాను తగిన మేలు చేస్తాను అని వాడి శిరస్సు మీద చేయి పెట్టి ఏదో మంత్రం చదివి, ఈనాటి నుంచి నువ్వు ఎలాంటి కలగన్నా అది జరిగి తీరుతుంది. అందువల్ల నీకు లాభం కలగడం కలగకపోవడం అనేది నీ ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత హఠయోగి మరణించాడు. వ్యర్థుడు అతనికి కర్మకర్తలు జరిపి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజధాని నగరమైన అనంతగిరికి బయలుదేరి నగర పొలిమేరలో ఉన్న ఒక సత్రంలో బస చేశాడు. సత్రంలో చాలామంది బాటసారులు ఉన్నారు. వాళ్ళు రాజైన శివవర్మను గురించి గొప్పగా చెప్పుకోవడం వ్యర్థుడి చెవిన పడింది. రాజు దానగుణంలో శిబి అంతటివాడు అని ఒకరంటే, పరాక్రమంలో భీష్ముడంతటి వాడు అని మరొకరు అన్నారు. ఇదంతా విన్నాక వ్యర్థుడు అంత గొప్ప రాజు ప్రాపకం సంపాదిస్తే చాలు సుఖంగా కాలం గడపవచ్చునని ఆలోచిస్తూ ఉండగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో వాడికి ఒక కల వచ్చింది. అర్ధరాత్రి వేళ రాజు చేత కత్తి పట్టి ఒంటరిగా రాజవీధుల్లో పర్యటిస్తూ ఉండగా ఒక ముసలివాడు ఆయనకు ఏవో మూగ సైగలు చేసి పిలిచాడు. రాజు వాడి వెంట పోయి ఒక శిథిల గృహాన్ని చేరి చుట్టూ పరికిస్తూ ఉండగా ముసలివాడు అదృశ్యమైపోయాడు. ఆ వెంటనే పెద్ద సుడిగాలి లేచి శివవర్మను భూమిపై నుంచి తాటి చెట్టంత ఎత్తు పైకి లేపి దూరంగా విసిరివేసింది. అదృష్టవశాత్తు శివవర్మ దాపులనే ఉన్న ఒక కొల్లరులో పడడం వల్ల ప్రాణం దక్కించుకున్నాడు. మర్నాటి ఉదయం వృద్ధుడు రాజు శివవర్మను దర్శనం చేసుకుని తన గురించి చెప్పుకుని రాత్రి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. రాజు వాడు చెప్పింది విని నవ్వి,
పొట్టకూటికి ఇన్ని అబద్ధాలాడటం ఎందుకు అని 10 వరహాలు ఇప్పించి పంపేశాడు. వ్యర్థుడు దిగులుగా తిరిగి సత్రం చేరాడు. ఆ మర్నాడే వాడికి రాజు నుంచి కబురు వచ్చింది. రాజు ఆప్యాయంగా వ్యర్థుడి భుజం తట్టి, నువ్వు నిన్న చెప్పింది రాత్రి నిజంగానే జరిగింది. ఏదో దుష్టశక్తి బలి కాబోయి దైవికంగా బతికాను. జరిగింది ఏమైనా నువ్వు ముందుగానే దాని గురించి కలగనడం అద్భుతం. నీకు నా కొలువులో ఎలాంటి ఉద్యోగం కావాలో కోరుకో అన్నాడు రాజు. వ్యర్థుడు తనకు గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం అని చెప్పగానే రాజు వాణ్ణి అశ్వశాలకు అధికారిగా నియమించాడు. వాడు ఆ రోజు నుంచి తనకు నచ్చిన అశ్వాన్ని అధిరోహించి నగరంలో విలాసంగా తిరగసాగాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఒకనాడు వ్యర్థుడు రాజును చూడబోయి, మహారాజా, రాత్రి నాకు చాలా చెడ్డ కల వచ్చింది అన్నాడు. భయం లేదు, అదేమిటో చెప్పు, వింటాను అన్నాడు రాజు. అప్పుడు వ్యర్థుడు, మీరు కొలువు తీరి ఉండగా అక్కడికి ఒక తాపసి వచ్చాడు. ఆయన మీతో, ఓ రాజా, నేనెవరైంది ఇప్పుడు నువ్వు గుర్తుపట్టలేవు. ఒకప్పుడు నా ప్రియ శిష్యుడివి నువ్వు. రాజభోగాలపై ఆశగల నీకు 10 ఏళ్ల పాటు వాటిని అనుగ్రహించాను. నేటితో వాటి గడువు తీరిపోయింది. ఇక నా వెంట బయలుదేరు అని తమపై మంత్రజల్లం చల్లి మీకు మీ పూర్వ జీవితం కళ్ళ కట్టేలా చేశాడు. ఆ మరుక్షణం మీరు ఆ తపస్వితో, చిత్తం గురుదేవా, తమ వెంట తప్పక వస్తాను అని పక్కనే ఉన్న నాకేసి చూసి మీ కిరీటాన్ని నా తలపై పెట్టి వేలికి రాజముద్ర తొడిగి నేటితో నా బాధ్యత తీరింది. ఇక ఈ రాజ్యం, ప్రజల భారం నీదే సుమా అన్నారు అని చెప్పాడు. వ్యర్థుడి కల గురించి విన్న రాజు నివ్వెరపోయి కొద్దిసేపు మౌనంగా తల వంచుకుని ఆ తర్వాత సింహాసనం మీద నుంచి లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం అంతా వ్యర్థుడు కలకన్నట్టే జరిగింది. శివవర్మ నిండు కొలువుకు విచ్చేసిన తాపసి గురువు వెంట వెళ్ళిపోతూ వ్యర్థుడికి కిరీటం ఇచ్చాడు. సభికులు పాతరాజుపై ప్రేమ కొద్దీ ఒకవైపును విచారిస్తూనే కొత్త రాజుకు జయధ్వానాలు చేశారు. ఆ సమయంలో అక్కడికి ఒక వార్తాహరుడు వచ్చి వ్యర్థుడితో, ఈ శుభ సమయంలో నేను ఈ విచారకరమైన వార్తను మోసుకు వచ్చినందుకు మహారాజు గారు నన్ను మన్నించాలి. మన పాత శత్రువు అనంతసేనుడు మనపై మరొకసారి కత్తి దూశాడు. మన సేనలు సర్వసన్నద్ధమై మీ సారథ్యం కోసం ఎదురు చూస్తున్నవి అని చెప్పాడు. ఇది విన్న వ్యర్థుడు నిబ్బెరపోయాడు. కత్తి పట్టడమే చేతగాని తను శత్రుసేనలతో యుద్ధానికి సైన్యాన్ని నడపడమా? ఇప్పుడు ఎలాగా ఈ గండ నుంచి బయటపడేది అని కలవరపడుతూ మంత్రిని పిలిచి, ఈ అనంతసేనుడు మరొకసారి మనపైకి యుద్ధానికి వస్తున్నాడు అంటే చాలా పెద్ద సైనిక బలాన్ని సమకూర్చుకుని ఉంటాడు. తండ్రికి ఒప్పుకుంటాడేమో, ప్రయత్నించండి అని కొలువులోంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి హంసతూలికా తల్పం మీద పడుకున్న నిద్రపట్టని వ్యర్థుడికి బాగా పొద్దుపోయాక చిన్న కునుకు పట్టింది. అప్పుడు వాడికి ఒక కల వచ్చింది. కలలో వాడు కట్టుబట్టలతో రాజప్రాసాదం వదిలి పారిపోబోతూ ఉండగా ఎవరో వాడిని తరిమి పట్టుకున్నారు. కల చెదిరిపోయింది. వ్యర్థుడు పెద్దగా మూలుగుతూ లేచి కలలో మాదిరిగానే పారిపోతూ ఉండగా ద్వారం దగ్గర కాపలా భటుడి వేషంలో ఉన్న రాజు శివవర్మ వాడిని పట్టుకున్నాడు. భటుడి వేషంలో ఉన్న రాజును గుర్తించిన వ్యర్థుడు నిలువెల్లా వణికిపోసాగాడు. శివవర్మ వాడి వీపు తట్టి, భయపడకు, నువ్వు భవిష్యత్తును చెప్పగల స్వప్న సాముద్రికుడు అనుకున్నాను. కానీ నిన్ను పట్టిన క్షుద్రశక్తి నువ్వు కలగన్నదే జరిగేలా చేయగలదు. తొలిసారి నీ కల నా మేలు కోరి కన్నది. నా ధర్మగుణం గురించి విన్న నువ్వు మంచి బుద్ధితో నా ప్రాణగండని తప్పించే కల కన్నావు, అవునా అన్నాడు. అవును మహారాజా, సత్రంలో చేరిన బాటసారులు మీ దయా దాన గుణాలను గురించి పొగుడుతూ ఉండగా విన్నాను అన్నాడు వ్యర్థుడు వణికిపోతూ. రాజు శివవర్మ మందహాసం చేసి, ఆ తర్వాత నా ఆశ్రయంలో నీ మనసు మారి స్వార్థం చోటు చేసుకున్నది. అయినా నాకు ప్రాణాన్ని తలపెట్టే యోచన నీలో కలగలేదు. రాజపదవిపై ఉన్న ఆశ కొద్దీ 2వ కల కన్నావు. ఇప్పుడు నీలో భీతి ఏర్పడడంతో పారిపోయేటందుకు 3వ కల కన్నావు. ఇవన్నీ నీ మనసు కల్పన చేసిన కలలి. అవి ఎలాగూ జరగాలి కనుక నీ అసలు తత్వాన్ని గ్రహించేందుకు 2వ కల జరిగినట్లు నాటకం ఆడించాను. నా సన్యాసం, శత్రుదాడి ఇవన్నీ నా కల్పనలే అన్నాడు. వ్యర్థుడు గళనీళ్లు పెట్టుకుని రాజు పాదాల ముందు మోకరిల్లాడు. రాజు వాడిని లేవమని, నీ వంటి చపలచిత్తుడు నా కొలువులో ఉండటం క్షేమం కాదు. అదిగో ఆ ఆసనం మీద ఉన్న మూటలో 1000 బంగారు నాణాలు ఉన్నవి. అవి తీసుకుని ఎక్కడికైనా పోయి చేతనైన పని చేసుకుని బతుకు అన్నాడు.
వ్యర్థుడు వంగి రాజుకు నమస్కరించి నాణ్యాలు ఉన్న మూట తీసుకుని రాత్రికి రాత్రి రాజప్రసాదం విధులు వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. 3వ కథ వింత దయ్యం. ఈ కథను రాసిన వారు శ్రీ తుమ్మల చెరువు మాధవరావు గారు. పూర్వం ఒక చిన్న గ్రామంలో రామయ్య, రంగమ్మ అనే దంపతులు ఉండేవారు. రామయ్య పొలం పని చేసేవాడు. రంగమ్మ ఇంటి పనులు అన్నీ చేసుకోవటంతో పాటు పాడి చేసి పాలు పెరుగు అమ్మి భర్త సంపాదనకు తన సంపాదన జోడించేది. తగినంత డబ్బు చేరగానే రామయ్య ఒక పాడుపడిన ఇల్లు కొని దాన్ని మరమ్మతు చేయించి భార్యతో సహా అందులో గృహప్రవేశం చేశాడు. ఆ ఇంట్లోకి వాళ్ళు అడుగు పెట్టినది మొదలు కొన్ని వింతలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ఉదయం రంగమ్మకు జ్వరం వచ్చింది. ఆ క్రితం సాయంకాలమే రామయ్య పొరుగురు వెళ్ళాడు. రంగమ్మ లేచి మజ్జిగ చిలికి తన భర్త వచ్చే లోపుగా వంట చేసి ఉంచుదామనుకుంది. కానీ ఆమెకు లేచి ఓపిక లేకపోయింది. లేవబోయిన మనిషి మళ్లీ పడుకుని మగతగా నిద్రపోయింది. కొంతసేపటికి ఆమె మళ్లీ మేలుకుని ఎలాగో ఓపిక తెచ్చుకుని వంట ఇంట్లోకి వెళ్ళేసరికి ఆమెకు అమిత ఆశ్చర్యం కలిగింది. మజ్జిగ చిలికి ఉన్నది. అందులో నుంచి తీసిన వెన్న దుత్తలో పెట్టి ఉన్నది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఎవరు లోపలికి వచ్చారు, ఎలా వచ్చారు, ఈ పనులన్నీ ఎలా చేశారు? ఎంత ఆలోచించినా రంగమ్మకు ఏమీ అర్థం కాలేదు. రామయ్య వచ్చాక ఇలా జరిగిందని చెబితే అతని పెళ్ల మాటలు నవ్వేసి ఊరుకున్నాడు. కొంతకాలం గడిచింది. రంగమ్మ గర్భవతిగా ఉండి ఓపులైన స్థితిలో కొన్ని పనులు చేయలేక వదిలేస్తూ వచ్చింది. కానీ ఆ పనులు ఎలాగో వాటంతట అవే అయిపోతూ వచ్చేవి. రంగమ్మకు అంతా వింతగా ఉండేది. ఎవరూ కనిపించరు. ఏ దెయ్యమో భూతమో ఈ పనులు తనకు చేసి పెడుతున్నదని ఆమెకు భయంగా ఉండేది. రామయ్యతో చెబితే అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు అనేసేవాడు. రంగమ్మ ప్రసవించే రోజులు వచ్చాయి. పురుడు పోయటానికి రమ్మని రంగమ్మ 2 గ్రామాల అవతల ఉన్న తన తల్లికి కబురు చేసింది. తనకు రావాలనే ఉన్నది కానీ ఒళ్ళు బాగుండడం లేదు, రాగలనో లేదో అని రంగమ్మ తల్లి వెంకమ్మ జవాబు పంపింది. తల్లి రాకపోతే తనకు మరి ఎవరి అండా లేదు అని రంగమ్మ దిగులు పడింది. అయితే రంగమ్మ మర్నాడ ప్రసవిస్తుంది అనగా వెంకమ్మ రానే వచ్చింది. ఆమె రాకకు దంపతులు ఇద్దరు ఎంతో సంతోషించారు. కూతురు చేత కాన్పు చేయించి ఆమెకు పచ్చం పెట్టాక ఇంటి దగ్గర బోలెడు పనులున్నాయి అంటూ వెంకమ్మ వెళ్ళిపోయింది. ఊరికి వెళ్ళిపోయిన వెంకమ్మ మర్నాడే మళ్ళీ తిరిగి రావటం చూసి రంగమ్మ ఆశ్చర్యపోయింది. అంతలోనే అత్తగారు మళ్ళీ ఎందుకు వచ్చిందో రామయ్యకు అర్థం కాలేదు. పుట్టికి రాలేకపోయినరా, ఏం చేసేది, నిన్నాళ్ళుగా ఒకటే చూస్తే కాస్త 2 రోజుల నుంచి ఇటు అటు తిరుగుతున్నాను, చూసిపోదామని ఎలాగో ఓపిక చేసి వచ్చా అన్నది వెంకమ్మ. కూతురు అల్లుడు కొయ్యబారిపోయి తనకేసి అలా ఎందుకు చూస్తున్నారో ఆవిడకు అర్థం కాక, ఏమి పురుడు పోసేందుకు రాలేదని కోపం వచ్చిందా, ఏడేం అన్నవాడిని చూపించు అన్నది. నువ్వు వచ్చి పురుడు పోసేవి కాదుటమ్మా, ఏమీ ఎరగనట్టు మాట్లాడతావేం అన్నది రంగమ్మ. వెంకమ్మకు అంత అయోమయంగా ఉన్నది. జరిగిందంతా రంగమ్మ చెప్పాక ఆవిడ ఏ దెయ్యమో భూతమో నా రూపున వచ్చి ఉండాలి, లేకపోతే ఏమనుకోవాలి అన్నది. ఈసారి రామయ్య కూడా నమ్మకం కలిగింది. ఎందుకంటే తన అత్తగారి రూపులో వచ్చి పురుడు పోసిన మనిషిని తాను కళ్ళారా చూశాడాయే. దెయ్యాలు భూతాల్లో ఉన్న పక్షంలో చూస్తూ ఊరుకోరాదు అన్నది వెంకమ్మ. పొరుగుళ్ళో ఉన్న భూత వైద్యుని పిలుచుకొస్తానని రామయ్య బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రే అకాలంగా బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. వానచప్పుడుకు రంగమ్మ నిద్రలేచి కిందటి రోజు దొడ్లో ఆనబోసిన మిరపకాయల మూట దొడ్లోనే ఉన్నదని, వానకు తడుస్తున్నదని తెలుసుకున్నది. రామయ్య ఉంటే ఏదో ఒకటి చేసేవాడు, కానీ అతను ఊళ్ళో లేకపోవడం చేత ఏం చేయడానికి లేదు. తాన పచ్చి బాలింతరాలు, తన తల్లి జబ్బుపడి లేచిన మనిషి. గేదెలు కూడా వానలో తడవలసిందే, చేసేదేమీ లేదు. అయితే తెల్లవారి రంగమ్మ లేచి చూసేసరికి మిరపకాయల బస్తా వసారాలో గోడకు చేరబెట్టి ఉన్నది. గేదెలు కూడా వసారాలోనే కట్టేసి ఉన్నాయి. రంగమ్మ వెంకమ్మ భయంతో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. మరి కాసేపటికి రామయ్య భూత వైద్యుని వెంట పెట్టుకుని వచ్చాడు. భూత వైద్యుడు అంతా విని ఇదంతా గాలి చేష్ట అనటానికి సందేహం లేదు, కానీ ఈ దెయ్యం ఉపకార బుద్ధి గలదిగా కనబడుతుంది. కానీ మంచి దెయ్యాలు కూడా ఇంట ఉండటం అంత మంచిది కాదు. వాటిని బట్టి చెడ్డ దెయ్యాలు కూడా చేరవచ్చు. మీకింత మంచి చేస్తున్న దెయ్యాన్ని మారణహోమం చేయడం లాంటిది ఎంత మాత్రము చేయకూడదు. దీన్ని వదిలించుకోవటానికైనా కొంత డబ్బు ఖర్చు చేసుకోక తప్పదు. అంతకన్నా
మీరు మరో చోట ఇల్లు వేసుకోవడం మంచిది అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. రంగమ్మకు ఏ దెయ్యమన్నా భయమే. ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండనని, తన చంటపిల్లాడికి ఏ ప్రమాదం జరిగినా జరగవచ్చునని ఆమె అన్నది. మర్నాడు సాయంకాలంలోపుగా రామయ్య మరొక ఇల్లు చూశాడు. అందులోకి సామానంతా తరలించాడు. ఒక్క పెద్ద రోలు మాత్రం పాత ఇంట్లోనే దిగబడిపోయింది. కొత్త ఇంట అడుగు పెట్టగానే రంగమ్మకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఆ రాత్రి రంగమ్మ హాయిగా నిద్రపోయింది. మర్నాడు ఉదయం లేచి ఆమె దొడ్లోకి వెళ్ళేసరికి పాత ఇంట్లో తాము వదిలి వచ్చేసిన అంత పెద్ద రోలు కొత్త దొడ్లో చక్కగా అమర్చి ఉన్నది. అంత ఉపకార బుద్ధి గల దయ్యాన్ని చూసి భయపడినందుకు రంగమ్మ ఎంతో నొచ్చుకున్నది. అయితే ఆ తర్వాత ఆమెకు ఆ దెయ్యం జాడ ఏమీ తెలియరాలేదు. కథ సమాప్తం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను, సూచనలు తప్పక కామెంట్లలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.